హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్ అండి. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేము కూడా సూపర్ ఉన్నాం. ఈరోజు మా ఇంట్లో రొయ్యల పచ్చడి చేద్దాం అనుకున్నాండి. నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు నేను చేసే ప్రాసెస్. ఇదిగోండి, ఇవైతే అర్ధ కిలో రొయ్యలు. ఇది జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి నాకు ఇంట్లో ఉంటుందండి రెడీగా. నాకు కావాల్సినంత అయితే నేను వేసుకుంటా. ఇవో ధనియాలు, ఒక పట్ట, ఇవైతే వేయించి పెట్టుకున్నా. ఇదైతే పౌడర్ చేసుకోవాలి, టైం ఉంది. ఇది కూడా పౌడర్ రెడీగా ఉంది. అయిపోయినాక స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. మా ఫుల్ వీడియోస్ కూడా కొంచెం చూడండి. అందరు షార్ట్సే చూస్తున్నారు. కొంచెం చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. కొంచెం కమెంట్స్ అయితే ఇక అట్లా పెట్టే వాళ్ళ గురించి అయితే నేను ఏమనను. నేను ఏదైనా కానీ నేను అన్ని పాజిటివ్గానే నేను తీసుకుంటా, ఏది నెగిటివ్గా ఏం తీసుకోను. ఓర్వలేని వాళ్ళు అట్లాంటివి ఉంటారు కదా, మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వాళ్ళు ఉంటారు చూడు, ఫేక్ ఐడి తోటి అట్లా వాళ్ళు పెడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. ఏది ఉండని దేవుడే చూసుకుంటాడు వాళ్ళని, అంతే. రొయ్యలు నేను ఒక 3 టైమ్స్ అట్లా మంచిగా కడిగి పెట్టుకొని పసుపు, ఉప్పు ఇట్లా కలిపి నేను పెట్టినానండి. దగ్గర ఒక 1 అవర్ దాకా పెట్టిన. ఏంటంటే అందులో ఉన్న జిగురు కానీ కౌసు స్మెల్ వస్తుంది కదా, అది అనేది పోతుంది. ఇట్లా అయ్యిందని అనుకొని తీసేస్తారండి, అట్లా తీయొద్దు. మంచిగా బ్రౌనిష్గా రావాలి. మీరు ఎవరైనా చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సేమ్ నేను చేసే ప్రాసెసే చేస్తారా, ఇంకా మళ్ళీ మీరు ఏమైనా వెరైటీగా చేస్తారా, నాకు కూడా కొంచెం చెప్పండి, తెలుసుకుంటా. కొందరు అయితే కమెంట్లో పెట్టారు మంచిగా వంటలు చేయండి ఆంటీ అది అని చెప్పి. చేస్తున్నాం వంటలు కూడా, రొటీనే కదా. బిర్యానీలు అయితే మాది పాత బ్లాగ్ చూడండి. మళ్ళా ఇంకా మేమైతే చేసిన వెరైటీస్ అన్నీ అయితే చేసి అయితే మీకు చూపించినాను. మళ్ళా వంటలు చేయాలట ప్రతిసారి. ఇప్పుడు మేము చూపించిందే మళ్ళీ మీకు చూపిస్తే అబ్బాయి ఇదే కదా, లాస్ట్ టైం ఉంది కదా వాళ్ళది అని చెప్పి మీరు లైట్ తీసుకుంటారో ఏమో అని చెప్పి చూపించలేదు. నేనైతే ఇది పచ్చడి ఫస్ట్ టైము పెడుతున్నా బ్లాగ్లో, ఎప్పుడు కూడా చూపించలేదు ఇది. మా పప్పిదైతే షార్ట్ వీడియో అయితే ఫుల్ హ్యాపీ అండి. అందరు ఇంకా చూస్తున్నారు, కమెంట్స్ చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కమెంట్స్ కూడా. ఇంకా ముందుకు పోతుంది, అట్లే మీరు చూడండి, మాకు కూడా ఎంకరేజ్ చేయండి. అది ఎట్లయితే ముందుకు తీసుకెళ్తున్నారో కొంచెం మా ఫుల్ వీడియోస్ కూడా ముందుకు తీసుకెళ్ళండి. మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇదిగోండి, బ్రౌన్ కలర్లో ఇట్లా రావాలి. వస్తే ఏంటంటే మంచిగా పీసు గట్టిగా అయిపోతుంది. మనం తిన్నా కూడా మనకు ఒక టేస్ట్ ఉంటుంది. మనం కొంచెం కాగానే తీసేసినాం అనుకోండి, అది ఇంకా అంత రొయ్య పీసు మెత్తగానే ఉంటుంది. ½ కేజీయే కదా రొయ్యలు. ఇది జాలు, అల్లం వెల్లిగడ్డ. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి. ఇంట్లోనే నేను చెప్పిన ఫస్టే చెప్తున్నా, ఇది జీలకర్ర, మెంతులు, ఆవాలు 3 కలిసిన పొడి ఇది. ఇదిగోండి సగం కంటే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. కారము, మా బాబు కారం అంటాడు. ఒక ½ గ్లాసు సాల్ట్ వేస్తున్నా.
ఇందులో అయితే 3 నిమ్మకాయలు పడతాయండి. ఎందుకంటే పీసు గట్టి పడాలి మంచిగా. పులుపు ఉంటే మనకి పచ్చడి కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. పచ్చడిలో ఇట్లా నాకు అన్ని రకాలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా వాళ్ళు అవుట్డోర్స్ పోతారు కదా, నా ఒక్కదాని మటుకు కర్రీస్ వండుకోవాలంటే నాకు అస్సలు ఇష్టం అనిపించదు. ఇట్లా ఉంటే ఏదైనా వెరైటీ వేసుకొని తినేసి కొంచెం పెరుగు తెచ్చేసుకుంటే ఖతం అయిపోతుంది. ఇదిగోండి ఆయిల్ కూడా పోసేస్తున్నా. ఇందులోనే మనం అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా వేయించుకున్నాం కొద్దిసేపు పచ్చి వాసన పోవడానికి. ఆయిల్ కూడా కొంచెం గోరెచ్చగా అయినాక పోసుకున్నా నేను. ఇదిగోండి రొయ్యల పచ్చడి అయితే రెడీ. ఇది ఇప్పుడే తెలియదు కదా, ఒకసారి అయితే చూద్దాము కారం ఉప్పు. సూపర్. ఇంకటు అన్నావు కదా